నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. మీరు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేయాలని అనుకుంటున్నారా? మీరు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేసి గెలవాలని అనుకుంటున్నారా? అయితే ఎలాంటి వ్యూహం పాటిస్తే జిహెచ్ఎంసీలో గెలిచే అవకాశాలు పెరుగుతాయి? మీరు ఒకవేళ జిహెచ్ఎంసీలో తక్కువ ఖర్చుతో గెలవాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే 10 మంది షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మీరు కనుక చూసినట్లయితే చాలా మంది జిహెచ్ఎంసీ ఎలక్షన్ జూన్లో ఉంటాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఎలక్షన్స్ కాస్త నవంబర్కి డిసెంబర్కి పోస్ట్ పోన్ అయ్యాయన్నది వాస్తవం. ఎందుకని మీరు గ్రహించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎస్ఐఆర్ యాక్టివిటీ జరుగుతుంది, ఓటర్ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎలక్షన్స్ పెడితే చాలా కన్ఫ్యూజ్డ్ అవుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం కావాలి అని చెప్పి నవంబర్ డిసెంబర్కి పోస్ట్ పోన్ చేశాయన్నది వాస్తవం. ఎస్ఐఆర్ యాక్టివిటీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ 1 మంత్ బఫర్ టైం పెట్టినా కానీ నవంబర్ 2 వరకు కంప్లీట్ అవుతాయి. కాబట్టి డిసెంబర్లో ప్రభుత్వం కొత్త ఓటర్ లిస్టుతో ఎలక్షన్లకి వెళ్ళాలి అన్నది ఆలోచనతో ఉందన్నది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు మీకు కొత్తగా పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే 5 నెలలు ఎక్స్ట్రా టైం దొరికింది. కాబట్టి మీరు గనక ఇప్పుడే పని ప్రారంభించి గట్టిగా పని చేసుకుంటే మీరు తక్కువ ఖర్చుతో రేపు భవిష్యత్తులో ఎలక్షన్లో గెలిచేటువంటి అవకాశం పెరుగుతుందన్నది వాస్తవం. ఇప్పుడు మీకు 300 డివిజన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 300 డివిజన్స్లో ప్రతి డివిజన్స్ నుంచి 10 మంది ఆశావాహులు ఉన్నారు. కాబట్టి ప్రతి పార్టీ నుంచి 10 మంది ఆశావాహులు మొత్తం కలిపి ఒక 3 పార్టీలు వేసుకుంటే ప్రతి డివిజన్ నుంచి 30 మంది ఆశావాహులు ఇంటూ 300 డివిజన్లు అనంటే ఆల్మోస్ట్ ఒక 9,000 మంది ఆశావాహులు ఈ జిహెచ్ఎంసీ నుంచి పోటీలో ఉండబోతున్నారన్నది వాస్తవం. కాబట్టి ఈ 9,000 మంది ఆశావాహులు పోటీలో ఉంటే డెఫినెట్గా ఇది చాలా కాంప్లికేటెడ్ ఎలక్షన్ అవుతుందన్నది మనం గ్రహించాలి. ఎందుకంటే ఫస్ట్ మీరు ఇప్పుడే పని ప్రారంభించాలి. మీరు అడగవచ్చు, ఎందుకు నాకు బీఫామ్ వస్తుంది కదా, నేను గెలుస్తాను కదా అని. విషయం ఏంటంటే ప్రతి పార్టీలో అందరూ ఇది ఒక గొప్ప అవకాశంగా తీసుకొని కొత్త డివిజన్లు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పోటీలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ ఒక్క పార్టీలోనే మీ ఒక్క డివిజన్లోనే 10 మంది ఆశావాహులు ఉన్నారు అని అంటే మరి రేపు మీ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే విషయంపై చాలా సందిగ్ధంలో పడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమనే ఉంటారు. ప్రతి ఒక్కరిని పార్టీ పొడగొట్టుకోవద్దని ఆశిస్తుంది. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే సమయంలో పార్టీలు సర్వేలు చేయించుకొని మీ పార్టీలో ఉన్న 10 మందిలో ఎవరు బెస్ట్ అన్నది ఐడెంటిఫై చేసుకొని మీకు టికెట్లు ఇస్తుంది. ఇప్పటికే చాలా మంది పార్టీ పెద్దలు మీరు పని చేయండి, మేము టికెట్లు సర్వేల ఆధారంగా ఇస్తాము అని చెప్పి చెప్పడం మనందరం చూసాం. కాబట్టి ఫస్ట్ మీరు పని ప్రారంభిస్తే మీ పార్టీలో ఉన్న 10 మందిలో మీరు నెంబర్ 1 పొజిషన్కి రావాల్సి ఉంటుంది. తర్వాత పార్టీ చేసే సర్వేలలో మీ పేరు వస్తే మీకు టికెట్ వస్తుంది. తర్వాత మీరు వేరే పార్టీలో ఉన్న ప్రత్యర్థులపై గెలవడానికి పోరాటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ మీకే టికెట్ వస్తుందని చెప్పి ఏదో పైరవులు చేసుకుంటా కూర్చుంటే మీరు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఏ పార్టీ కూడా ఎన్ని పైరవులు చేసినా టేబుల్ మీద ఉన్న డేటాని ఆధారంగా చేసుకొని సర్వే డేటా ఆధారంగా చేసుకొని టికెట్లు ఇస్తున్నాయన్నది వాస్తవం. కాబట్టి మీరు ఇప్పటికైనా ఇంకా డిలే ఉంది కదా, ఇంకా రిజర్వేషన్స్ రాలే కదా, ఇంకా సమయం ఉంది కదా అని చెప్పి మీరు కంఫర్ట్ జోన్లో ఉంటే మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ రాలేదు కదా అనుకుంటే నష్టపోతారు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఎలక్షన్ల కోసం పని చేయకూడదు. మీరు ఓన్లీ ఎలక్షన్లు అప్పుడే యాక్టివేట్ అయితే ప్రజలు దాన్ని గుర్తిస్తారు. తద్వారా మీరు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రజలతో మెప్పు పొందుతూనే మిమ్మల్ని ఒక ప్రజానాయకుడిగా ప్రజలు గుర్తిస్తారు. రేపు ఎలక్షన్లలో రిజర్వేషన్ అనుకూలించి మీరు పోటీ చేస్తే మీకు తక్కువ ఖర్చుతో మీరు గెలిచే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎలక్షన్లలోనే పనిచేస్తాను అనుకునే వాళ్ళు ఇంకా మీరు ఇంట్లోనే కూర్చోండి. లేదు, నేను ప్రజల్లో ప్రూవ్ చేసుకొని రేపు ఏ రిజర్వేషన్ వచ్చినా నేనైనా గెలుస్తాను, లేకపోతే నా సపోర్టర్ని నిలబెట్టి గెలిపిస్తాను అనే ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పటి నుంచి పని ప్రారంభించండి అని చెప్పి చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఇక రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మీకు 20-25 రోజుల్లో ఎలక్షన్ అయిపోతుంది. ఇవాళ రిజర్వేషన్ ఇస్తారు, రేపు నామినేషన్ అంటారు, 2 రోజుల్లో మీకు నామినేషన్ల ప్రక్రియ అయిపోతుంది, 15 రోజుల్లో ఎలక్షన్ ప్రక్రియ అయిపోతుంది. కాబట్టి రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత హార్డ్లీ మీకు దొరికేది 20-25 రోజులు మాత్రమే. కాబట్టి అప్పుడు తొందరపడి పనిచేస్తే
చేస్తే మీ ఖర్చు పెరుగుతుంది, మీకు అసలు ఓటర్ ఎక్కడున్నాడో కూడా గుర్తించడం కష్టం, మీ బూత్ లెవెల్ కార్యకర్తల్ని కలుపుకోవడానికి మోటివేట్ చేసుకోవడానికి కూడా సమయం సరిపోదు. కాబట్టి మీరు ఇప్పుడే నిద్రలేసి రిజర్వేషన్లకి సంబంధం లేకుండా మీరు ఇప్పుడే పని చేసుకుంటే సక్సెస్ అవుతారన్నది వాస్తవం. ఇక మూడో అంశం వచ్చేసి ఏంటంటే చాలా మంది డివిజన్లు చేంజ్ అవుతాయట, కాబట్టి డివిజన్ ఉంటుందో పోతుందో అనేటువంటి ఆందోళనలో కూడా ఉన్నారు. ఇదంతా అధికార పార్టీ వాళ్ళు కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మీరెవరు పని చేసుకోవద్దనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తున్నారు అన్నది మీరు గ్రహించాలి. ఎందుకంటే ఇప్పటికే 300 డివిజన్ బైఫర్కేషన్ అయిపోయింది, బిల్ అప్రూవ్ అయింది. మళ్ళీ అందులో కావాలని ప్రభుత్వం ఏలు పెడుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం అందులో గనక ఈ 300 డివిజన్ బౌండరీ చేంజ్ చేసే విషయంలో ఏలు పెడితే డెఫినెట్గా అది ఎవరికొవరికి ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళు తద్వారా కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత కేసులు పడి ఈ మొత్తానికే ఎలక్షన్స్ ఇంకా పర్మనెంట్గా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కావాలని చెప్పి ఆ తేనె తెట్టలో ఏలు పెడుతుందని చెప్పి నేను అనుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న డివిజన్లు 300 పక్క. కాబట్టి మీరు ఇంకా ధైర్యంగా పనిచేసుకుంటే మీ గెలుపు అవకాశాలు పెరుగుతాయన్నది మీరందరూ గ్రహించాలి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి దిగండి. మీకు ఒకవేళ ఎలా ఎలక్షన్ చేయాలి, ఎలాంటి సలహాలు సూచనలు కావాలి అని అంటే మా ఆర్గనైజేషన్ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ఈ నెంబర్కి మీరు ఇప్పుడే కాల్ చేయండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, మాతోటి మాట్లాడండి. మేము ఇప్పటికే మా ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో 100 మంది ఎమ్మెల్యేలకి 20 మంది ఎంపీలని కొన్ని వేల మంది లోకల్ బాడీ లీడర్లను గెలిపించిన అనుభవం ఉన్నటువంటి ఏకైక సంస్థ మా రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్. మీకు ఏ డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి, మా ఆఫీస్ని విజిట్ చేయండి. మేము మీకు అందుబాటులో ఉండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. మీకు కావాల్సిన గెలుపు స్ట్రాటజీని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ తీసుకొని కాల్ చేయండి. జై హింద్.